Welcome, competitive aspirants. Welcome to our channel, Ravi's GK ఛానల్. ఈ వీడియోలో ముఖ్యమైన తేదీలు, ఆ తేదీలని ఏ విధంగా పాటిస్తారు, అలాగే అది ఏ సంవత్సరం ప్రారంభించబడింది, 2025లో ఆ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఉంటే ఇతివృత్తం ఖచ్చితంగా మనం చదువుదాం. దానిలో భాగంగా ఈ టాపిక్ ముఖ్యమైన దినోత్సవాలు, ఇతివృత్తాలు, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇట్స్ థీమ్స్. దీనిలోకి వెళ్ళే ముందు రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. అయితే ఈ టాపిక్ని రోజుకొక నెలకి సంబంధించినటువంటి డేస్ని, థీమ్స్ని, అంటే మే చివరి వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మే వరకు డేస్, థీమ్స్ అవుతాయి. జూన్ నుంచి మనకి ఓన్లీ డేస్ని మాత్రమే చదువుతాం. అయితే ఈ టాపిక్కి సంబంధించి ఫస్ట్ మనం జనవరి 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి డేస్ అండ్ థీమ్స్ని ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మనకి జనవరి 1. ఈ జనవరి 1న ప్రపంచ కుటుంబ దినోత్సవంగా పాటించడం జరుగుతుంది, గ్లోబల్ ఫ్యామిలీ డే. అయితే ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2001లో ప్రారంభించబడింది. దీని యొక్క ఇతివృత్తము వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ బిల్డింగ్ బ్రిడ్జెస్ అక్రాస్ జనరేషన్స్. దీనికి ఇంకా కంటిన్యూషన్ ఏమిటంటే బిల్డింగ్ బ్రిడ్జెస్ అక్రాస్ జనరేషన్స్ అనేటువంటి ఇతివృత్తంతో ఈ సంవత్సరం గ్లోబల్ ఫ్యామిలీస్ డేని, కుటుంబ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. జనవరి 1. జనరల్గా మనం న్యూ ఇయర్ చేస్తాము, అది కామన్, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మనకి జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి. దేశానికే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా ఈమెను మనం చెప్పుకుంటాం. ఈమె సావిత్రిబాయి పూలే జయంతిని జనవరి 3వ తేదీన పాటిస్తారు. అలాగే జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. ప్రపంచానికి అంధులకి బ్రెయిలీ లిపిని అందించినటువంటి లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పాటిస్తున్నాము. 2019లో మొట్టమొదటి ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పాటించడం జరిగింది. నెక్స్ట్ మనకి జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవాన్ని పాటిస్తున్నాం, నేషనల్ బర్డ్స్ డే. దీనిని మొట్టమొదటిసారిగా 2002లో అబ్జర్వ్ చేయడం లేదా పాటించడం జరిగింది. నెక్స్ట్ మనకి పక్షుల అధ్యయన శాస్త్రాన్ని మనం ఆర్నిథాలజీ అని పిలుస్తారు. పక్షుల అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. భారతదేశంలో ఆర్నిథాలజీ పితామహుడుగా ఎవరిని పిలుస్తారు అంటే సలీం అలీ. సలీం అలీ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ, పక్షుల అధ్యయనం. నెక్స్ట్ మనకి జనవరి 6న ప్రపంచ యుద్ధ అనాథుల దినోత్సవం. అంటే దీన్ని మనం ఇంగ్లీష్ ఎలా చెప్తారంటే వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్. అంటే యుద్ధం వలన అనాథులుగా మిగిలిపోయినటువంటి వారి కోసమని ఒక దినోత్సవాన్ని 2వ ప్రపంచ యుద్ధం తరువాత నుంచి పాటించడం జరుగుతుంది. వీరికి 2025లో ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవానికి ఇతివృత్తం ఏమిటంటే హీలింగ్ అండ్ హోప్ సపోర్టింగ్ వార్ ఆర్ఫన్స్ అనేటువంటి ఒక ఇతివృత్తంతో 2025 జనవరి 6 వార్ ఆర్ఫన్స్ డేని నిర్వహించారు. నెక్స్ట్ మనకి
జనవరి 8వ తేదీన భూభ్రమణ దినోత్సవం అంటారు. ఎర్త్స్ రొటేషన్ డే, భూభ్రమణ దినోత్సవాన్ని జనవరి 8న పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ జనవరి 9న ప్రవాసీ భారతీయ దివస్ అనేది పాటిస్తున్నాం. మొట్టమొదటి ప్రవాసీ భారతీయ దివస్ 2003లో నిర్వహించబడగా ఈ ప్రవాసీ భారతీయ దివస్ 2025 యొక్క ఇతివృత్తం ఏమిటంటే డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వీక్షిత్ భారత్, అభివృద్ధి చెందిన భారత్కు భారత సంతతి వ్యక్తుల సహకారం అనే ఇతివృత్తంతో 2025 18వ ప్రవాసీ భారతీయ దివస్ను ఒడిస్సాలోని భువనేశ్వర్లో నిర్వహించారు. ఓకే, మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనడానికి భారత్లో అడుగుపెట్టారు ఒక ప్రవాసుడుగా. అందుకే 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఈ దినోత్సవం కోసం ఏర్పాటు చేశారు. ఆ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ ఎల్ఎం సింఘ్వి. ఆ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఈ దినోత్సవాన్ని పాటించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి జనవరి 10వ తేదీన ప్రపంచ హిందీ దినోత్సవాన్ని పాటిస్తున్నాం. వరల్డ్ హిందీ డే 2006లో దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, జనవరి 11 నుంచి జనవరి 17 తేదీల మధ్య ఇది ఒక వారం. దీనిని జాతీయ రహదారి భద్రతా వారోత్సవంగా పాటించడం జరిగింది. జనవరి 11 నుంచి జనవరి 17న రహదారి భద్రతా వారోత్సవాన్ని పాటించారు. దాన్ని రోడ్ సేఫ్టీ వీక్ అని పిలుస్తారు. దీనిని మొట్టమొదటిసారిగా 1989లో భారతదేశంలో పాటించాం. దీనికి ఇతివృత్తం బి ఏ రోడ్ సేఫ్టీ హీరో అనే ఇతివృత్తాన్ని 2025లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డేని పాటించారు. 1984లో ఈ యూత్ డేని భారత్ ప్రభుత్వం ప్రకటించగా 1985 జనవరి 12న తొలి దినోత్సవాన్ని పాటించాం. జనవరి 12 అనేది నరేంద్రనాథ్ దత్తా అలియాస్ స్వామి వివేకానంద జన్మదినం. ఆ జన్మదినాన్ని మనం నేషనల్ యూత్ డేగా పాటిస్తాం. దీనికి ఇతివృత్తం ఏమిటి అంటే యూత్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి కోసం యువత అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఓకే, దాని తర్వాత 15 జనవరిన ఇండియన్ ఆర్మీ డేగా పాటిస్తారు, భారత సైనిక దళ దినోత్సవాన్ని. దీనిని 1949 నుంచి పాటించడం జరుగుతూ ఉంది. జనవరి 15, 1949న మన ఆర్మీ అధినేతగా జనరల్ కేఎం కరియప్ప బ్రిటిష్ వారి నుంచి బాధ్యతలు స్వీకరించిన రోజు. అందుకే జనవరి 15న మనం ఆర్మీ డేగా పాటిస్తాము. ఆర్మీ డే 2025లో మనం 77వ ఆర్మీ డే జరుపుకున్నాం. ఈ 77వ ఆర్మీ డే పూణేలో నిర్వహించబడింది. దానికంటే ముందు 2024లో 76వ ఆర్మీ దినోత్సవం లక్నో ఉత్తరప్రదేశ్లో నిర్వహించబడింది. దానికంటే ముందు 2023లో 75వది బెంగళూరులో జరిగింది. బెంగళూరులో నిర్వహించారు. చూడండి ఇక్కడ ఢిల్లీలో కాకుండా ఆర్మీ డేని బయట నిర్వహించడం తొలిసారిగా బెంగళూరులో జరిగింది 2023. దాని తర్వాత 2024లో కూడా ఢిల్లీ బయట జరిగింది, అది లక్నోలో. 2025 మహారాష్ట్రలోని పూణేలో జరిగింది, ఇది మూడోసారి. ఆర్మీ డే ఢిల్లీ బయట జరగడం ఇది మూడవసారి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి జనవరి 16న జాతీయ అంకుర దినోత్సవాన్ని పాటిస్తాం. జనవరి 15 ఇండియన్ ఆర్మీ డే యొక్క ఇతివృత్తం 2025 ఇతివృత్తం ఏమిటంటే సమర్థ భారత్ సాక్షం సేన అనే ఇతివృత్తాన్ని తీసుకోవడం జరిగింది. మరి జాతీయ అంకుర దినోత్సవం జనవరి 16న పాటిస్తారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2022. దీన్నే మనం
నేషనల్ స్టార్టప్ డే అని పిలుస్తారు. అంకుర దినోత్సవం. ఏ అంకురం అయితే తన ఆదాయాన్ని $1 బిలియన్ చేర్చుకుంటుందో, ఏ కంపెనీ అయితే, ఒక స్టార్టప్ కంపెనీ తన ఆదాయాన్ని $1 బిలియన్ చేర్చుకుంటుందో ఆ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తారు. యూనికార్న్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ మనకి జనవరి 23న పరాక్రమ్ దివస్ అని పాటిస్తున్నాము. దీన్ని 2021 నుంచి పాటిస్తున్నాం. ఈ పరాక్రమ్ దివస్ అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. అయితే ఆయన జన్మదినం సందర్భంగా భారతదేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనే అవార్డులను కూడా బహూకరిస్తారు. ఈ సంవత్సరం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎవరైతే అద్భుతమైన కృషి చేస్తారో వ్యక్తులకి అలాగే సంస్థలకి ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఈ సంవత్సరం సంస్థల పరంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్ అనేటువంటి ఒక సంస్థ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ పొందింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ మనకి జనవరిలో 24వ తేదీ, ఇక్కడి నుంచి కొంచెం ఇంపార్టెంట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. జనవరి 24 అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా దినోత్సవం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24 జనవరి అంతర్జాతీయ విద్యా దినోత్సవం. అదే మన దేశంలో అయితే నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని పాటిస్తాం. అయితే 2025 అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఇతివృత్తం ఏమిటంటే ఏఐ అండ్ ఎడ్యుకేషన్, కృత్రిమ మేధ మరియు విద్య అనేది. ఈ దినోత్సవాన్ని 2019లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇదే జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం పాటిస్తారు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఈ జాతీయ బాలికల దినోత్సవం 2008లో ప్రారంభమైంది. దీని ఇతివృత్తం 2025లో ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఉజ్వలమైన భవిష్యత్ కోసం మహిళలని ఎంకరేజ్ చేయండి, ఎంపవర్, సాధికారత సాధించండి అనే ఇతివృత్తంతో దీన్ని నిర్వహించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జనవరి 24న పాటించడానికి, ఆ తేదీని ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటంటే భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారం కారణంగా ఆ తేదీని 2008 నుండి జాతీయ బాలికల దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం అయితే అక్టోబర్ 11, జాతీయ బాలికలు మన దేశంలో పాటిస్తే జనవరి 24, అంతర్జాతీయ బాలికల దినోత్సవం అయితే అక్టోబర్ 11. అలాగే అంతర్జాతీయ విద్యా దినోత్సవం అయితే జనవరి 24, జాతీయ విద్యా దినోత్సవం అయితే నవంబర్ 11. నెక్స్ట్ 25 జనవరి, దీంతో 2 దినోత్సవాలు ఉన్నాయి. 25తో జాతీయ పర్యాటక దినోత్సవం, నేషనల్ టూరిజం డే అంటారు. దీన్ని 1949 నుండి పాటిస్తున్నారు. దీని యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. టూరిజం ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధికి పర్యాటకం అనే ఇతివృత్తంతో పాటించారు. నెక్స్ట్ జనవరి 25న ఇంకొక దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ ఓటర్ల దినోత్సవం మొట్టమొదటిసారిగా 2011లో పాటించారు. 2025లో దీని ఇతివృత్తం నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఏదో వేసాను అనుకోకుండా ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే ఇతివృత్తంతో దీన్ని పాటించారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎందుకు పాటిస్తున్నాము, ఇదే తేదీన జనవరి 25నే ఎందుకు పాటిస్తున్నాము అంటే 1950లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1950 జనవరి 25న ఆ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్ న్యూఢిల్లీలో ఉన్నాయి. ఆ
ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తేదీ కాబట్టి ఓటర్ల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అలాగే మనకి ప్రజెంట్ 1+3 స్ట్రక్చర్లో ఎన్నికల కమిషన్ ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ పనిచేస్తున్నారు. ఈయన 26వ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్. మొట్టమొదటి ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్గా మనకి సుకుమార్ సేన్ పనిచేశారు. ఏకైక మహిళా ప్రధాన కమిషనర్గా పనిచేసింది విఎస్ రమాదేవి. అతి తక్కువ కాలం కూడా ఆమె పనిచేశారు విఎస్ రమాదేవి, కేవలం 16 రోజుల పాటు. ఓకే, అలాగే మన దేశంలో ఇంటి నుంచే ఓటు వేసుకునే అవకాశం కల్పించిన తొలి రాష్ట్రం కర్ణాటక. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక వికలాంగులకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి 85 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఇంటి నుంచే ఓటు వేసే అధికారం లేదా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ మనకి జనవరి 26, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గణతంత్ర దినోత్సవం. మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. మొట్టమొదటిది 1950లో జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటంటే స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే ఇతివృత్తంతో మనం పాటించడం జరిగింది గణతంత్ర దినోత్సవం. ఈ సంవత్సరం మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పాటించాం. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షులు ప్రభావో సుబియాంటో హాజరయ్యారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇదే మరలా జనవరి 26న అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవంని పాటిస్తున్నాం. 1953 నుంచి ఈ డేని పాటిస్తున్నాం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కస్టమ్స్. నెక్స్ట్ ఇదే జనవరి 26న ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం, వరల్డ్ లెప్రసీ డేని కూడా పాటిస్తున్నాం. దీన్ని మొట్టమొదటిసారిగా 1954లో పాటించాం. 2025లో కుష్టు వ్యాధి దినోత్సవం యొక్క ఇతివృత్తం యునైట్, యాక్ట్, ఎలిమినేట్ అనే ఇతివృత్తంతో అందరూ సంయుక్తం కండి, చట్టబద్ధంగా ప్రయత్నించండి, దాన్ని పూర్తిగా తొలగించండి అనే ఇతివృత్తం. నెక్స్ట్ మనకి ఇదే జనవరి 26న ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ. నాకు తెలిసి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డే. ఎందుకంటే 2024లో దీన్ని ప్రారంభించారు. 2025 ఈ సంవత్సరం జనవరి 26న రెండవ క్లీన్ ఎనర్జీ డేగా పాటించడం జరిగింది. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లాంటి వాటిని క్లీన్ ఎనర్జీ అంటారు. ఎలాంటి కాలుష్య కారకాలు ఉండవు. అందుకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ అని ఈ సంవత్సరం రెండోది పాటించాం. 2024లో దీన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, పరిశుద్ధ ఇంధన అంతర్జాతీయ దినోత్సవం అని అడుగుతాడు. నెక్స్ట్ జనవరి 27న నేషనల్ జియోగ్రాఫిక్ డే అంటారు. 1888లో ఈ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ అని ఒకటి స్థాపించారు ఇదే తేదీన. అందుకే ఈ తేదీన మనకి జియోగ్రాఫిక్ డే అంటారు. నెక్స్ట్ జనవరి 29న భారత వార్తాపత్రికా దినోత్సవం అంటారు, ఇండియన్ న్యూస్ పేపర్ డే. ఇండియన్ న్యూస్ పేపర్ డే ఈ సంవత్సరం యొక్క ఇతివృత్తం ఏమిటంటే రోల్ ఆఫ్ ప్రింట్ మీడియా ఇన్ ద డిజిటల్ ఏజ్. ఈ డిజిటల్ యుగంలో ఈ ప్రింట్ మీడియా యొక్క పాత్ర అనే ఇతివృత్తంతో నిర్వహించారు. జనవరి 29నే ఎందుకు ఎంచుకున్నారంటే 1780లో మన దేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రిక జేమ్స్ హిక్కీ గారి చేత ప్రారంభించబడిన తేదీ అది. అందుకే ఆ దినోత్సవాన్ని వార్తాపత్రికా దినోత్సవంగా పాటిస్తున్నాం. నెక్స్ట్ జనవరి 30న షహీద్ దివస్ అంటారు. 1948 జనవరి 30న నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపేసిన రోజు. అందుకే దాన్ని షహీద్ దివస్ని పాటిస్తున్నాం. నెక్స్ట్ మనకి జనవరి 30న ప్రపంచ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే, నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణ ప్రాంత వ్యాధుల దినోత్సవంగా దీన్ని పాటిస్తున్నాం. దీన్ని 2020లో తొలిసారి పాటించడం జరిగింది. అంటే వైరస్ల ద్వారా, ఫంగస్ ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులకి సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడం దీని ఉద్దేశ్యం. అండ్ జనవరి 31న అంతర్జాతీయ జీబ్రా దినోత్సవంగా పాటిస్తాం. ఇంటర్నేషనల్ జీబ్రా డే అబ్జర్వ్డ్ ఆన్ జనవరి 31. దీనికి సంబంధించి మాత్రం చాలా ఇంపార్టెంట్గా దీన్ని మనం చదువుకోవాలి. మరొక దినోత్సవాల వీడియో ఫిబ్రవరి 2025కు దానికి సంబంధించిన ఇతివృత్తాలని మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.